వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీల పొడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకుని తింటే అద్దరిపోద్దండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము తినేసిన తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే అండి, ముందుగా నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 పైన ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత పల్లీలు వచ్చి 1 కప్ వేసుకున్నాను. 150 గ్రాములు ఉంటాయండి. ఇది కూడా సన్న మంట మీదే ఎంచుకోవాలి. ఇలా రావాలండి. జలుబున్నప్పుడు ఇలాంటి పొడిలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది నోటికి. ఓకే అండి, ఇప్పుడైతే 1 స్పూన్ వచ్చేసి ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర దీంట్లోనే ఈ సెగ మీదే ఏగిపోతాయండి. ఓకే అండి, ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము. ఓకే అండి, చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుందాము. దంచుకుంటే కూడా బాగుంటుందండి, కానీ నేను మిక్సీ పట్టేస్తున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఉప్పు. కొబ్బరి వచ్చేసి ఒక 10 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఎండి కొబ్బరి అండి. ఓకే అండి, ఇదైతే మిక్సీ పట్టుకుందాము. ఓకే అండి, ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకుందాము. దాని తర్వాత మనము దీంట్లో ఫ్లేవర్ కోసము ఒక తెల్లగడ్డ తీసుకొని దీంట్లో వేస్తున్నాను. దాని తర్వాత ఉప్పు తక్కువ ఉందండి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత ఇది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకోవాలండి. ఆ పలుకులు కూడా మాకు నోటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మెత్తగా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.